మొత్తం ఒక 5-6 గంటలుగా ఏబిఎన్, టీవీ5, ఈ మొత్తం ఈటీవీ, ఈ ఛానళ్ళన్నీ కూడా ఓకదంపుడు ఒకటే ప్రోగ్రామ్, జగన్ అరెస్ట్, లేకపోతే జగన్కి సంబంధించి ఈ పడిపోయిన వ్యక్తి జగన్ కారు కిందే పడిపోయాడని చెప్పని 24/7 రేంజ్లో న్యూస్ వేస్తానే ఉన్నారు. లైవ్లో జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. మీరు జర్నలిస్టులు అనుకుంటున్నారా, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కొడుకులు అనుకుంటున్నారా మీరు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి అంటే రాజకీయం తప్ప మీకు జర్నలిజంలో విలువలేని లేవా? రాజకీయంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మీకు వీడియోలు, కేవలం అతనికి సంబంధించిన మాత్రమే ఏదైనా మోకరి ఉంటే అది మాత్రమే చేస్తారా? కొన్ని రోజుల క్రితం బెజవాడలో ఒక ఆడపిల్ల, 14 సంవత్సరాలు 13 సంవత్సరాల ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే ఆటో డ్రైవర్ ఏంటమ్మా అంటే, నన్ను 4 రోజులు 8 మంది మార్చి రేప్ చేశారు అని చెప్పారంటే, ఆ న్యూస్ మీ ఛానల్లో కనీసం 10 నిమిషాలు కూడా వేయలేదేంట్రా? మీ ముగ్గురు బ్రోకర్ ఛానళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. మొన్న అనంతపురంలో ఆ పాపని 8వ తరగతి చదువు, ఆ 14 సంవత్సరాల దళిత పాపని, అమ్మాయి దళిత్, ఆ పిల్లని 14 మంది మార్చి 8 నెలలు రేప్ చేస్తే, ఏ లోఫర్ నా కొడుక్కి మీకు జర్నలిజం విలువలేమి అప్పుడు గుర్తుగా రాలేదంటారా మీకు? బ్రోకర్ అదవల్లారా? అరే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అంటే, జగన్మోహన్ రెడ్డి పిత్తినా మీకు న్యూసే, దగ్గినా న్యూసే. మరి ఇంతకంటే పెద్ద సమస్యలైన ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ విషయాల గురించి ఎందుకురా బ్రోకర్లారా మీరు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి గడ్డం కింద చేపట్టి రప్ప అంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడు. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పని కానీ, ఆ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది, అరే సెక్స్ ఎడ్యుకేషన్ మనం స్కూల్స్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు, ఇలాంటి వాటి మీద అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి పిల్లల్ని మార్చాలి, వ్యవస్థలో ఉండే ఈ కుళ్ళును తీసేయాలనుకుండా ఎప్పుడు అస్తమానం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిత్తుతాడా, ఎప్పుడు వాసన చూద్దామా, చంద్రబాబు నాయుడు సంఖ్య ఎప్పుడు ఎత్తుతాడా, అది ఎప్పుడు నాకుదామా, ఇది కాకుండా మీకు జర్నలిజం అంటే ఏంటో తెలవదేంట్రా? లోఫర్ నా కొడకలరా